సమస్యను మనం పరిష్కరించుకోగలిగాం. దాన్ని డెఫినెట్గా మనం అభినందించాల్సిందే. డెఫినెట్ ప్రభుత్వము ఏదైనా ఉండొచ్చు కనుక, పార్టీ ఏదైనా ఉండొచ్చు కదా, అభినందించాల్సిందే. ఈరోజు మీరు రాహుల్ గాంధీ కావచ్చు, మనం ఖర్గే కావచ్చు, అందరూ నిన్నటి సమావేశం లోపల ఆల్ పార్టీస్ని ఇన్వైట్ చేసేసి సమావేశం. రైట్ సార్, వార్ బ్రేకింగ్ కి సంబంధించి తెలంగాణ సర్కార్ ఒక అప్డేట్ ఇవ్వబోతుంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. పాకిస్తాన్ పై భారత్ దాడి నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఉగ్రవాద పరిస్థితులపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో భద్రతపై సమీక్ష చేపట్టారు. మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ తో పాటు సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ సమీక్షకు హాజరు కానున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు కూడా పాల్గొనున్నట్లు సమాచారం. సార్, చూస్తున్నాం ఉగ్రవాద పరిస్థితులపై తెలంగాణ సర్కార్ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే మనం హైదరాబాద్ ఇప్పుడు ఎదుగుతుంది, విశ్వనగరంగా ఎదుగుతుంది, ఒక దాడులు చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే సర్కార్ అప్రమత్తమవుతుంది. సో ప్రజలు కూడా, అంటే హైదరాబాద్లో ఉండే పౌరులు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలంటారు? కంటిన్యూషన్లో నిన్న జరిగిన సమావేశంలో కూడా ఏ పార్టీ కూడా బేషుజాలు లేకుండా ఓన్లీ దేశం కోసమే అన్నట్టుగా అందరు కలిసి ఒక దగ్గర ఒక నిర్ణయానికి వచ్చేసిన తర్వాత అప్పుడు టెన్షన్స్ ఇస్ రిలీవ్. అంటే ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారత పౌరులాగానే బిహేవ్ చేస్తున్నారు. సో ఇక్కడ హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్గా కొంత అలజడి ఉండడానికి ఛాన్సెస్, అండ్ ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు కూడా జరుగుతున్నాయి, కొంత ఛాన్సెస్ ఉండడానికి మోర్ ఉంది. ఎందుకంటే అంతర్జాతీయంగా మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ ఉండటము, అనేక దేశాలు ఇక్కడికి రావటము, ఆ ప్రతినిధులు రావటము, ఇప్పుడు డెఫినెట్గా హైదరాబాద్ అనేది అంతర్జాతీయ పటం లోపల ఇది డెఫినెట్గా ఒక మార్క్డ్ ఏరియాగా మారిపోయింది, ఖచ్చితంగా అండర్లైన్ చేసే ఏరియాగా మారిపోయింది. అంటే అత్యధికంగా జనాలు కానీ, లేకపోతే అత్యధికంగా సమావేశం అవుతున్న ప్రాంతాలు కానీ, లేకపోతే అత్యధికంగా గుమ్మిగూడే కాంగ్రిగేషన్స్, అంటే మతపరమైన కాంగ్రిగేషన్స్, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఇలాంటి కాంగ్రిగేషన్స్ చేసే స్పీచెస్ వల్ల కావచ్చు, అత్యధికంగా జనాలు ఎక్కడైతే గుమ్మిగూడుతారో అక్కడ ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టేసుకొని మన పౌరుడు ప్లస్ ప్రభుత్వం ఇద్దరు మమేకమైతే తప్ప మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఈరోజు పక్కవాడు అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తి ఉన్నాడంటే డెఫినెట్గా చేయాల్సింది పోలీస్ శాఖకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఐ థింక్ అది కూడా ఏదో టోల్ ఫ్రీ నెంబర్ ఏదో వచ్చినట్టు ఉంది. అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది డెఫినెట్గా పాస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జరుగుతున్న విషయాల లోపల హైదరాబాద్లో అంటే థిక్లీ పాపులేటెడ్ ఏరియా హైదరాబాదు. ఈ థిక్లీ పాపులేటెడ్ ఏరియాలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా దాని పర్యవసనం చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము, ప్రజలు ఒకరికొకరు సహకరించుకొని ప్రజల క్షేమం సంక్షేమం కోసంగా పనిచేయాలనేది మాత్రం కోరుకున్నాం. రైట్ సార్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా పాక్ యుద్ధానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. పాక్ తో యుద్ధం నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక స్టేట్మెంట్ చేసింది. తన వినియోగదారులకు కీలక సూచనలు ఇచ్చింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. దేశవ్యాప్తంగా ఇంధనం, ఎల్పీజీ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ప్రకటించింది. వినియోగదారులు భయపడాల్సిన అవసరమే లేదని, ప్రశాంతంగా ఉండాలని సూచించింది. నిల్వలు ఉండవనే భయంతో ఇంధనం కోసం భారీగా తరలివచ్చి అనవసర రద్దీకి కారణం కావద్దని సూచించింది ఇండియన్ ఆయిల్. సార్ ఇక్కడ చూస్తున్నాం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక స్టెప్ మంచిగా తీసుకుందని చెప్పాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన విషయంలో ఏమవుతుంది అంటే, ఇటువంటి అంటే పెట్రోల్ రేపు దొరకదేమో అనగానే జనాలందరూ ఒక్కసారిగా బార్లు తీరుతారు. ఇట్లాంటి ఘటనలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇలాంటి కంపెనీస్ ముందుకొచ్చి ప్రజలకు ఒక భరోసాను కల్పించడం, ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్ను కూడా ఐ న్యూస్ ప్రజల కోసం, అంటే ప్రభుత్వాలతో పాటు ప్రజలు, అదేవిధంగా మీడియా ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో ఐ న్యూస్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ వారు స్టార్ట్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు ప్రసారం చేస్తూ ముందుకు సాగుతున్నాం. ఏం చెప్తారు సార్? డెఫినెట్గా ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా ఇట్లాంటి సమయం లోపలనే ఎక్కువ క్యాష్ చేసుకోవడానికి కారణమవుతుంటాయి. సో అట్లాంటివి పౌరులను ఉద్దేశించి అలాంటివి కూడా షాపింగ్ మాల్స్ కానీ ఇతర కంపెనీస్ కానీ, ముఖ్యంగా గ్యాస్ ఆయిల్ అనేది నిత్యావసర వస్తువుల్లో భాగంగా మారిపోయింది. గ్యాస్ అనేది ఆయిల్తో పాటు నిత్యావసర వస్తువులలో అది కీలకమైన అంశం. సో ఇలాంటివి అనేది ఒక రెస్పాన్సిబుల్ అండ్ రెస్పెక్టబుల్
వేలో ప్రవర్తించాలి. నిజంగా కనుక ఇండియన్ ఆయిల్ ఇలాంటి సమాచారాన్ని అందించడం డెఫినెట్గా అభినందించాల్సిన విషయమే. అంటే ఈరోజు ప్రజలకు మనం ఎక్కడైనా కొంచెం ఆయిల్ దొరకట్లేదు అనుకున్నప్పుడు విపరీతంగా గుమ్మిగూడేస్తుంటారు. అక్కడ ట్రాఫిక్ బ్లాక్ అవుతుంటుంది, జనాలకు అంతరాయం ఉంటుంది, అనేక ఇబ్బందులు ఉంటాయి, అనేక అంశాలు అక్కడ వెలుగులోకి వస్తుంటుంది. ఆ ట్రాఫిక్ని చూసేసి జరగరాంది ఏదైనా జరిగింది అనుకో, అది కూడా ఇబ్బందే. ఇప్పుడు ప్రజలు చేయాలంటే సెన్సిబుల్గా బిహేవ్ చేయాలి. సంబంధిత కంపెనీలు కూడా ముందస్తుగా సమాచారం ప్రజలకు అందించాలి. మనలాంటి వాళ్ళము సాధనాలుగా ఉండేసి డెఫినెట్గా ప్రజలకు చేరవేస్తాం. అది కనుక ఇవ్వగలిగితే మన లోపల ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిత్యావసరం నేను మన ఫ్యామిలీతోని ఒక ఇది ప్రొవిజన్స్ కోసమని షాపింగ్కి వెళ్ళాం. అక్కడ ఏంటంటే ఇమీడియట్గా ఇట్లా వార్ వస్తుంది అని చెప్పేసి ఇంతవరకు డిక్లేర్ కాలేదు. ఒక అడ్వాన్స్గా ఒక రూమర్ వేసేసి అక్కడ ఒక క్రౌడ్కు తెరదీసేశారు. ఇప్పుడు కూడా అలాంటి ఫేక్ క్రౌడ్ను కానీ ఫేక్ సమాచారాన్ని కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళకూడదు, ప్రజలు దాన్ని నమ్మకూడదు. రైట్ సార్, రాజమౌళి గారు కూడా కొన్ని కీలక సూచనలు అయితే చేయబోతున్నారు. ఆ సూచనలు ఏంటో చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి దేశ పౌరులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు రాజమౌళి. భారత సైనిక దళాల కదలికలు ఎక్కడైనా గమనిస్తే వాటిని ఫోటోలు తీయడం, వీడియోలు చిత్రీకరించడం చేయవద్దని స్పష్టం చేశారు. అటువంటి సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా మనకు తెలియకుండానే శత్రువులకు సహాయం చేసిన వారమవుతామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా వార్త లేదా సమాచారం కనిపిస్తే దాన్ని గుడ్డిగా నమ్మి ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని సూచించారు రాజమౌళి. ఇక ధృవీకరించని వార్తలను వ్యాప్తి చేయడం వల్ల అనవసరమైన గందరగోళం, ఆందోళన చెలరేగుతాయని సూచించారు. శత్రువులు కూడా ఇదే కోరుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, ప్రశాంతంగా ఉండాలని రాజమౌళి పిలుపునిచ్చారు. అంతిమంగా విజయం మనదే అవుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదం నుంచి మన దేశాన్ని రక్షించడంలో అచంచల ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్న మన వీర ధీరులు భారత సాయుధ దళాలకు వందనమంటూ తెలిపారు. వారి పరాక్రమణానికి ప్రేరణ పొంది శాంతి, ఐక్యతతో కూడిన భవిష్యత్తును నిర్మించడానికి ఒక దేశంగా కలిసి నిలబడదామని మరొక ట్వీట్లో పేర్కొన్నారు జకర్ణ రాజమౌళి. సార్, చూస్తున్నాం ఇప్పుడే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక బాధ్యతగా ముందుకు వచ్చింది. సెలబ్రిటీలు కూడా ముందుకు వస్తున్నారు. అంటే ప్రజల్లో ఒక ఇది ఉంటుంది సార్ ఖచ్చితంగా. అంటే ఎవరు చెప్తే వింటారో వాళ్ళు చెప్తేనే ఉంటారు. బాధ్యతాయుతంగా రాజమౌళి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా, అంటే మనం మినిట్ టు మినిట్ ప్రసారం చేస్తున్నాం. ఆ బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ కూడా చాలా వరకు ఆలోచన కలగజేస్తుంది. అంటే తెలియకుండానే చాలామంది పౌరులు ఇప్పుడు మొబైల్ అనేది సర్వసాధారణం అయిపోయింది, తెలియకుండానే ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి కూడా ఐ న్యూస్ మొదటి నుంచి చెప్తోంది, ఎటువంటి వార్ అప్డేట్స్ని ఒకరితో ఒకరు షేర్ చేసుకోవద్దు, స్టేటస్లు కానీ ఇటువంటివి కానీ ఎక్కడా చేయొద్దు, శత్రువులకు మనం సాయం చేసిన వాళ్ళం అవుతామని. సో ఇంకా సెలబ్రిటీస్ కూడా ముందుకు రావాలి, అదేవిధంగా కంపెనీస్ కూడా ముందుకు రావాలి. రాజమౌళి ట్వీట్కి సంబంధించి ఏం చెప్తారు? డెఫినెట్గా రాజమౌళి ఒక్కరే కాదు, ఇట్లా సెలబ్రిటీస్ అంటే యావత్ భారతదేశంలో ఉన్నారు. బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, శాండల్వుడ్, టాలీవుడ్, సో ఏదైనా కూడా యావత్ భారతదేశంలో ఉన్న సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే మాట్లాడితే వినే వ్యక్తులు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇలాంటి వ్యక్తులు వాళ్ళకి ఇచ్చే మెసేజ్ వాల్యుబుల్గా ఉండాలి, సేమ్ టైం వచ్చేసి ఆలోచించే విధంగా ఉండాలి, ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యే విధంగా ఉండాలి, కన్ఫ్యూజన్ చేస్తూ కూడా వద్దు. రాజమౌళి చేసిన ట్వీట్ ఈజ్ వెరీ గుడ్, నో డౌట్ అబౌట్ ఇట్, డెఫినెట్గా అభినందించాల్సిన విషయమే. రాజమౌళి లాగానే మిగతా సెలబ్రిటీస్ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఎట్లా పాటించాలి. ఈవెన్ ట్రాఫిక్ రూల్స్ కూడా ఇష్టానుసారంగా ఇలాంటి సమయం లోపల అడ్డదారులు పోవడం, ఇష్టానుసారంగా పోవడం, రోడ్లు బ్లాక్ చేసేయడం, ఇవంతా కన్ఫ్యూజన్కు దారి చేస్తుంటాయి. సో విపరీతమైన ధోరణులు అనవసరంగా కానీ, మరి ముఖ్యంగా యూత్ రాత్రిపూట విపరీతంగా తాగి ప్రయాణం చేసే క్రమం లోపల దాన్ని ఇతర వ్యక్తులు కూడా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్కహాల్ సంబంధించిన షాప్స్ కావచ్చు, లేకపోతే బార్లు కావచ్చు, ఈ సంబంధించిన యూత్ కావచ్చు, దయచేసి మీరు మత్తులో ఉండకుండా మనిషిలాగా ఆలోచించేసి పక్క వాళ్ళ మీ గురించి కాదు, పక్క వాళ్ళ గురించి ఆలోచించండి. పక్క వాళ్ళంటే పక్కింటి వాళ్ళు కాదు, మీ అమ్మ, నాన్న, మీ భార్య, బిడ్డలు, మీ పక్క వాళ్ళ గురించి ఆలోచించేసి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాల్సిన బాధ్యత అన్ని విషయాలలోనే ఉన్నది. నాట్ ఓన్లీ మెసేజ్ ఫార్వర్డ్ చేయడమే కాదు, ఈవెన్ డ్రైవ్ చేసే విధానం కొంచెం మొలుకుంటే ఆల్కహాల్ తీసుకునే అంశం కూడా ప్రతిదీ కూడా మీరు చెప్పేదాన్ని బట్టి దేశంలో సైనికులు ఎంత అప్రమత్తంగా ఉంటారు, ఇక్కడ
దేశం లోపల ఉన్న భారతీయ ప్రతి పౌరుడు కూడా అంతే ఒక సైనికుల్లాగా ఆలోచించాలి, బిహేవ్ చేయాలి. ఎందుకంటే మన ప్రవర్తన అనేది పరివర్తనలాగా ఉండాలి కానీ అసహించుకునేలాగా ఉండకూడదు. మన బిహేవియర్ అనేది ఎదుటి వ్యక్తులకు రోల్ మోడల్ లాగా ఉండాలి. అంతే తప్పితే ఒక చీప్గా బిహేవ్ చేయకూడదు. రోడ్డు ఉంది కదా అని ఇష్టానుసారంగా ఉంటారు, జేబుల్లో డబ్బులు ఉన్నాయి కదా అని తాగి తందనడం ఇది కాదు కదా. సో మనం చేసే ప్రతీది కూడా రేపు మన వెనకాల మన కుటుంబం మీద మన మీద ఆధారపడిన లైఫ్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఇది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా మనం చెప్పాలని ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. సార్ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వస్తుంటారు. మినిట్ టు మినిట్ వార్కి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం ప్రజలకు చేరవేస్తూ ఉంటాం. సో ఎప్పుడూ లేని విధంగా సార్, అంటే దేశం మొత్తం కూడా సో ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎన్నోసార్లు పాక్ మనపై దాడులు చేసింది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఒక గంభీరమైన వాతావరణం కనిపించింది. ఏదైతే ఆ ఉగ్రమూకలు మన వారిని పొట్టన పెట్టుకున్నాయో యావత్ భారతావని ఆ రోజు కన్నీరు కార్చింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూరం అనే ఆ పేరు ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారిగా భారతీయుల రోమాలు నిక్కబడుచుకున్నాయి. దేశం కోసం, ధర్మం కోసం మనం ఎంతగా నిలబడతామనేది కూడా మన కళ్ళ ముందు కనపడుతోంది. భారతదేశము ఒక సెంటిమెంట్తో ముడిపడి ఉన్నది. అంటే విలువలు, మానవత్వం అనే సెంటిమెంట్తో మనం దాని చుట్టే రోల్ అవుతాం. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాం. మనం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి మనల్ని ద్వేషించేవాడు కూడా మన ఇంటికి వచ్చేసి ఆకలి అవుతుంది అంటే ముందు అన్నం పెట్టిన తర్వాత మాట్లాడతాం. ఇది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ఉన్న ఒక పాజిటివ్ వైబ్స్ అన్నట్టు. ఇక్కడ దాన్ని మనం ఎప్పుడు కూడా ఇతరులని ఎప్పుడు దెబ్బ కొట్టాలని కోరుకోం. సో కానీ ఈరోజు నేను ఒక మెడికల్ డాక్టర్గా చెప్పాలంటే వంశీ, నేను అనేక మందిని డైలీ చూస్తుంటాం. కొత్త వాళ్ళని చూస్తుంటాం, పాత వాళ్ళని చూస్తుంటాం, పెద్దవాళ్ళని చూస్తుంటాం, పిల్లలను చూస్తుంటాం. ఈరోజు ప్రతి ఒక్కరూ ఈరోజు నా దేశము మన కోసం కొట్లాడుతున్నారు. వాళ్ళు అక్కడ కొట్లాడితే తప్ప ఈరోజు యూనిఫామ్ వేసుకొని కొట్లాడితే తప్పితే ఈరోజు మనం సామాన్యుల్లో మన పనులు మనం చేసుకోలేకపోతాం అనే ఒక్కరికి ప్రతి ఒక్క బ్రెయిన్లో ఈరోజు చాలా క్లియర్గా ఫీడ్ అయ్యి అదే మాటల డిస్కషన్స్ చూస్తున్నాం. ఈరోజు నేను హిందువులను చూశాను, ముస్లిమ్స్ని చూశాను, క్రిస్టియన్స్ చూశాను, రకరకాల వ్యక్తులను చూశాను. ఎవరు చూసినా కూడా నా దేశము, నా ప్రజలు, ఇది చాలా క్లియర్గా చూసాం. అంటే అది ఉన్నది మన దగ్గర. అంటే ఒక సెక్యులర్ కంట్రీ, అంటే అనేక మంది భాషలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వంశీ ఇవన్నీ ఉన్నా కూడా ఆల్ ఆర్ ఈక్వల్ ఓన్లీ ఫర్ ఒక రూప్ కింద ఎక్కడ వస్తుంటే ఐఎమ్ ఇండియన్. అంటే నా దేశం గురించి నేను మాట్లాడుతున్నానంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నా దేశం గురించి నేను పాడుతున్నానంటే నేను గర్వంగా అవుతాను. నా దేశం గురించి నేను కొట్లాడుతున్నానంటే అది నా దేశం నాకు ఇచ్చిన ఒక ప్రధానమైన హక్కు గురించి. అదేవిధంగా మన ఆర్మీ అది మన అర్హతగా మన ప్రాణాన్ని కూడా తులప్రాయంగా వదలటానికి ఈరోజు మురళీ నాయక్ ఆయన చిన్న వయసు, ఆయన ఈరోజు ముఖ్యమంత్రి గారు తను మాట్లాడుతున్నప్పుడు ఎంత ఫీల్ అవుతూ మాట్లాడుతున్నాం, మనం ఎంత ఫీల్ అవుతున్నాం ఆయన గురించి. అంటే అంత చిన్న వయసు లోపల దేశం కోసం మురళీ నాయక్ ప్రాణాలు పెట్టిండంటే, మురళీ నాయక్ ప్రాణాలు ఎందుకోసం ఏంటంటే 140 కోట్ల మంది జనం కోసం ఈరోజు తన ప్రాణాన్ని అర్పించాడు. ఎవరు మురళీ నాయక్ ఒకరి కోసమో, ఇద్దరి కోసమో, ఊరు కోసమో, లేదా రాష్ట్రం కోసం కాదు, దేశం కోసం, దేశ భద్రత కోసం, దేశ రక్షణ కోసం. ఇది అర్థం చేసుకోవాలి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు యూత్ పెడదారిని పట్టకుండా, డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ అలవాటు కాకుండా నా దేశం కోసం ఇజ్రాయెల్ లాంటి కంట్రీ ఏం చేస్తుందంటే ఒక 2 సంవత్సరాలు డెఫినెట్గా ఆఫ్టర్ 17 years తర్వాత 18-19 వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళిపోవాలి. అలాంటి సిచ్యువేషన్ నా దేశం కూడా మనకు పట్టుకొచ్చేస్తే మన పిల్లలు దానికి ఫాలో అయ్యేటట్టు ఉండాలి. ప్రతి ఒక్కరు అంటే దేశ భద్రత, దేశ రక్షణ, దేశం ఎలాగ ఉండాలి అనే దాన్ని ఒక రోల్ మోడల్గా ఉండాలి. అది ప్రతి ఒక్క పౌరుడికి తెలియాలి. అది ముఖ్యమంత్రి కొడుకైనా పర్వాలేదు, లేదనుకుంటే ముష్టెత్తుకునేవాడి కొడుకైనా పర్వాలేదు. ఎవరైనా దేశంలో ఉండే వ్యక్తులే, పౌరులే. కాబట్టి అందరినీ ఈక్వల్గా చూసేదే ఒకటే నా దేశ యూనిఫామ్. నా దేశ యూనిఫామ్ ఎవ్వరు హెచ్చు తగ్గులు లేకుండా ఒక్కరిలాగా చూపించేది నా దేశ యూనిఫామ్ మాత్రమే. ఆ యూనిఫామ్ మీద గౌరవంతో నా దేశంలో అలాంటి చట్టం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ సార్, మరో బ్రేకింగ్ అందుతోంది సార్. ముఖ్యమైన బ్రేకింగ్ ఇది మనకు. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇస్రో ద్వారా మనం ఎంత గుర్తింపు తెచ్చుకున్నాం, ఆ బ్రేకింగ్ చూద్దాం. ఇక ఇస్రో కేంద్రాల వద్ద హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర సర్కార్. శ్రీహరికోట, బెంగళూరు సహా 11 కేంద్రాల్లో భారీగా భద్రతను కట్టుదిట్టం చేసింది. పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసింది సర్కార్. ఇస్రో కేంద్రాల దగ్గర సిఎస్ఎఫ్ సిబ్బంది సంఖ్య పెంచుతూ తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లుగా బ్రేకింగ్ అయితే అందుతుంది. ఆ బ్రేకింగ్ ను మనం ఇప్పుడు ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం.
బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇస్రో కేంద్రాల వద్ద హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర సర్కార్. శ్రీహరికోట, బెంగళూరు సహా 11 కేంద్రాల్లో భారీగా భద్రతను పెంచింది. పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసింది కేంద్ర సర్కార్. ఇస్రో కేంద్రాల దగ్గర సిఎస్ఎఫ్ సిబ్బంది సంఖ్యను పెంచుతూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది సర్కార్. సార్ చూస్తున్నాం ఇస్రో గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నో పరీక్షలు, ఎన్నో విజయవంతమైన పరీక్షలు చేశాం. చంద్రయాన్ చూడండి, ఏదైనా కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం. ఒకప్పుడు ఇస్రో గురించి మాట్లాడితే సైకిల్ పైన మనము ఆ ఇస్రో రాకెట్లకి సంబంధించిన చరిత్ర మనది. మన చూసిన నవ్విన దేశాలే ఈరోజు మన దగ్గరకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నాం. గతము ఎలా ఉందో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇస్రో దగ్గరికి వచ్చి మాకు ఒక ప్రయోగం చేయండి, మీ ద్వారా మేము అంతరిక్షంలోకి ప్రయోగాలు చేయాలనుకుంటున్నామంటూ వస్తున్నాయి. అటువంటి ఇస్రో దగ్గర కేంద్రం భద్రతను పెంచింది. ఎలా చూడాలంటారు సార్ ఇస్రో ప్రస్థానం గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే? మనము ఇస్రో లోపల మనకంటూ ఒక స్పేస్ కానీ ఒక వాల్యూ కనిపెట్టింటే ఈరోజు మన సాఫ్ట్వేర్ను మనమే ఉపయోగించుకుంటాం. విక్రమ్ ఈరోజు మనం చేసిన ఈ సాఫ్ట్వేర్ బయట నుంచి తెచ్చుకున్నది కాదు, బయట దేశాలకే మనం ఇస్తున్నాం. ఈరోజు మన దగ్గర ఉన్న ఈ ప్రొటెక్టివ్ కానీ, లేకపోతే ఈరోజు మనం పేల్చిన వెపన్స్ కానీ, ఈరోజు మనం చేసిన ఈ యుద్ధం కానీ మన సాఫ్ట్వేర్తోనే, విక్రమ్ అనే సాఫ్ట్వేర్తోనే మనం ఇప్పుడు రన్ చేస్తున్నాం. ఈ యుద్ధాన్ని రన్ చేస్తున్నది అంటే ఇజ్రాయెల్ నుంచి మనం తీసుకున్న సాఫ్ట్వేర్ అయినా కూడా మన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్నే మనం ఎక్కువ అప్గ్రేడ్ చేసుకోగలుగుతున్నాం. మనం ఎక్కువ అప్గ్రేడ్ చేస్తాం. మన సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అనేది మనది స్ట్రాంగ్. ఇప్పుడు ఇతర దేశాలకు మనము రోల్ మోడల్గా నిలిచాం. అంటే ఈరోజు మీరు మెడికల్గా చూసినట్టయితే ఒక చెయ్యో కాలో పోతే అది పెట్టించుకోవడానికి జైపూర్ దాకా వెళ్ళే వాళ్ళం. అప్పుడు జైపూర్లో అక్కడే తయారు చేసే, జైపూర్ అంటే అసలు కృత్రిమ అవయవాలకు అడ్డగా మారింది. సో దాన్ని అంత దూరం పోతున్నాయని చెప్పేసి అబ్దుల్ కలాం గారు తన నేతృత్వంలో నిమ్స్ లోపల ఒక సెంటర్ పెట్టేసి ఇక్కడ రీసెర్చ్ చేయించారు. అంటే కృత్రిమ అవయవాల లోపల ఈరోజు నిమ్స్ లోపల ఆ వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది. అంటే మనము అక్కడికి అంతేకాదు, అనేక కొన్ని హాస్పిటల్స్ ఏం చేస్తున్నాయంటే హార్ట్లో వేసే స్టంట్స్ కూడా మనమే తయారు చేసుకుంటున్నాం. ఇతర దేశాలు రకాలుగా ముందుకెళ్తున్నాం. సార్ మనం ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకుంటే, మీరు ఏదో వార్లో మనము ఇస్రో సాఫ్ట్వేర్లు వాడుతున్నాం అనేది చూస్తే, కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్లో కొన్ని డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేశారు కుయేషి. సో వాటిని ఒకసారి మనం పరిశీలిస్తే ఎక్కడికక్కడ ఉపగ్రహ ఛాయాచిత్రాలు ఎంత క్లియర్గా, అంటే మొన్న మనం ఆపరేషన్ ఒకసారి చూస్తే, మనం ఒకసారి మొన్న ఆపరేషన్ చూస్తే ఖచ్చితమైన లక్ష్యాలతో మన దగ్గరే ఉండే ఆ లక్ష్యాలను మనం ఛేదించామంటే దాంట్లో ఇస్రో ఘనత కూడా చాలా ఉంది సార్. ఎలా చూడండి, డెఫినెట్గా ఇప్పుడు ఇస్రో ఘనత ఉందని కదా, చాలా ఉంది. అంటే ఈరోజు మనము ప్రజెంట్ చేస్తున్న ప్రతిదీ కూడా ఈ క్రెడిబిలిటీ ఇస్రో ఉందని చెప్పచ్చు. అంటే ఈరోజు భారతదేశము ఒకరి మీద ఆధారపడిన దేశం కాదు, భారతదేశం మీదే ఆధారపడే విధంగా మనం తయారైనాం. కోవిడ్ వ్యాక్సిన్ మనం పంపించింది అనేక దేశాలకు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్కి కూడా, చాలా అనేక పేద దేశాలకు కూడా మనమే. అంటే మెడికల్గా బయో ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, లేకపోతే ఇస్రో సంబంధించిన అంశాలు కానీ అనేక వాటికి కూడా మన దేశం అనేది ఒక ఆదర్శంగా ఉన్నది. అమ్మలాగా మనము ఆదుకున్నమే తప్పితే ఎక్కడ ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. రైట్ సార్, మొత్తంగా అయితే దేశం ముందుకు వెళ్తుంది. కొద్దిసేపటి క్రితం మనం అప్డేట్స్ కూడా చూసాము. ఒకవైపు సెలబ్రిటీలు, ప్రముఖ కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి. ప్రజలు ఎక్కడూ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దేశ భద్రతను కాపాడటంలో సైనికులు తలమునకలై ఉన్నారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలని సెలబ్రిటీల నుంచి సామాన్య పౌరుల వరకు, అదేవిధంగా మీలాంటి పెద్దలు కూడా చెప్తున్నారు. ఐ న్యూస్ కూడా మినిట్ టు మినిట్ ప్రసారం చేస్తుంది, వారికి సంబంధించిన అప్డేట్స్ను ప్రసారం చేస్తుంది. అదేవిధంగా ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, బాధ్యతాయుత పౌరులుగా మనం ఇప్పుడు ఎలా మెలగాలి, దేశ రక్షణలో మన సైనికులందరూ అక్కడ పోరాడుతూ ఉన్నప్పుడు దేశ లోపల భద్రతను మనందరం కూడా పరిరక్షించుకోవాలి. ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండాలి. ఎక్కడ కూడా అనవసరమైన గుమికూడ లాంటివి చేయవద్దు. అండ్ ఎక్కడైనా సరే మనకు కొంచెం అనుమానిత వ్యక్తులు కనపడినా, అనుమానిత పరిస్థితులు కనపడినా ఇమీడియట్గా మన బాధ్యతగా మనం ఇమీడియట్గా దగ్గరలోని పోలీస్ స్టేషన్లకు మనం సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉంది. మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించడం కూడా దేశభక్తి అని చెప్పి ఐ న్యూస్ ప్రజలందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తుంది. ఇటువంటి సమయంలో సంయమనం పాటించాలి. ఎక్కడ ఎటువంటి విద్వేషాలు జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై కూడా ఉంది. సార్ ఫైనల్గా ఏం చెప్తారు సార్ ప్రజలకు సంబంధించి సూచనలు? ప్రజలు అంటే రెస్పాన్సిబిలిటీ అనేది ఈరోజు దేశము ప్రభుత్వము కాదు, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈరోజు ప్రభుత్వంలో భాగమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్పాన్సిబుల్ అండ్ రెస్పెక్టబుల్, పక్క వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉండాలి,
తనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. దాన్ని ప్రతి ఒక్కరు ఫీల్ కావాలి. ప్రతి ఒక్కరు ఒక సైనికులాగా ఉండాలి. అనవసరం వాటిని ఫార్వర్డ్ చేయొద్దు, అడ్డగోలుగా తిరగకూడదు, అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు, రాత్రిపూట ఎక్కువ టైం రోడ్ల మీద ఉండకూడదు. మరి ముఖ్యంగా ఎక్కువ డివోషనల్ కాంగ్రిగేషన్స్ కానీ లేకపోతే మతపరమైన కాంగ్రిగేషన్ ఎలాంటిదైనా కూడా కొంత టైం వరకు దూరం ఉంటే బెటరు. మరి ముఖ్యంగా కొన్ని మీటింగ్స్ ఉంటాయి, అంటే ప్రొఫెషనల్ మీటింగ్స్ కూడా, మెడికల్ డాక్టర్లది, సిఎంఈలు కానీ కాన్ఫరెన్స్లు కానీ ఇట్లాంటి మీటింగ్స్ ఎవరున్నా కూడా దయచేసి వాటికి దూరంగా ఉండండి. ఇప్పుడు పెట్టుకోవద్దని నేను సిన్సియర్గా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈవెన్ డాక్టర్ ఫెటర్నిటీకి, ప్రజలకు, ప్రభుత్వము చెప్పినట్టుగా ఏదైతే సూచనలు ఉన్నాయో దాన్ని ఫాలో చేసి, నా రెస్పాన్సిబిలిటీ ఎక్కడైనా మీ వెహికల్ని కానీ మీ కార్లను కానీ మీకు సంబంధించిన వెహికల్, చాలామంది అంటే కొత్త విషయం ఏంటంటే షేడ్స్ వేసుకొని కార్ల చుట్టూ తిరుగుతుంటారు. అవి కూడా కరెక్ట్ కాదు. షేడ్స్ తీసుకొని డ్రైవ్ చేయాలి. నేను మధ్యాహ్నం నేను అదే విషయం చెప్పాను. చాలా వరకు పోలీసులు షేడ్స్ తీపిస్తున్నారు. నేను 2-3 ఛానళ్ళు అదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీ కార్ల నుంచి దూరం నుంచి చూస్తే విజిబుల్గా ఉండాలి. మీరు కార్లో ఎవరున్నారు, ఎవరు పోతున్నారు ఏంటంటే డెఫినెట్గా విజిబుల్గా ఉండాలి. దాన్ని మాత్రం గమనించుకోండి. ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు, ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ, ప్రతి అంశం కూడా ఇది రెస్పెక్ట్గా చూడాల్సిన అంశం ఉంది. ఇక్కడ చేసే మన యుద్ధము అనేది ఇది మన కోసము, మన దేశం కోసం, మన రక్షణ కోసం అనేది మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరికి జై హింద్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఐన్యూస్ స్టూడియోకి వచ్చి వారికి సంబంధించి అదేవిధంగా ప్రజలకు సంబంధించి పలు సూచనలు సలహాలు అందించినందుకు మీకు సార్ గత 3 రోజుల నుంచి ఐన్యూస్ చాలా రెగ్యులర్గా ఫాలో అవ్వడమే కాదు, నేను మాట్లాడుతున్నాను కూడా. నిజంగా అనేక ఛానల్స్తో పాటు ఐన్యూస్ కాదు, ఐన్యూస్కు ఒక ప్రత్యేకంగా శైలిని చూపిస్తున్నది. దీంట్లో 24 hours ఓన్లీ యుద్ధం మీదనే కాన్సన్ట్రేట్ చేసింది. నిజంగా ఐన్యూస్ యాజమాన్యానికి, ఇక్కడ చేస్తున్న ప్రతి ఒక్క యాంకర్కు, ఎంప్లాయీకి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా దీన్ని ప్రసారం చేస్తున్న పీసీఆర్కి